జపాన్లో హ్యాపీనెస్ కోసం ఒక కాన్సెప్ట్ ఉంది. ఇకిగాయ్ అంటారు. IKIGAI ఇకిగాయ్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ యువర్ బీయింగ్ హియర్, అంటే నువ్వు జీవిస్తున్నందుకు నీ లైఫ్కు ఉండే పర్పస్ ఏంటి అంటే ఇది ఒక వన్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇండెక్స్. ఎట్ ద సోషల్ స్టడీస్లో కానీ మన చిన్నప్పటి చదువుకున్న దాంట్లో పూర్వం మనుషులు ఎలా ఉండేవారు అంటే హంటర్స్గా ఉండేవారు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మైగ్రేట్ అయ్యేవారు. బతకడం కోసం హంటింగ్ చేస్తూ జంతువులను చంపుతూ బ్రతికేవారు. తర్వాత ఇష్టమైన ప్రొఫెషన్స్ వచ్చాయి. ఒకటి పెయింటింగ్ అంటే ఇష్టం, ఒకటి డ్యాన్స్ అంటే ఇష్టం, ఒకరికి బుక్ రీడింగ్, పుస్తకాల పురుగు, బుక్స్ బాగా చదవడం అంటే ఇష్టం. కానీ ఫలానా పని నాకు ఇష్టము అంటే సరిపోదు, బతకాలంటే డబ్బులు కూడా కావాలి కదా. సో అది కూడా ఇంపార్టెంటే. బతకాలంటే డబ్బులు ఉండాలి, బతకడానికి అవసరమైన డబ్బులు ఉండాలి. అయితే ఎంత డబ్బు సంపాదించాలి, బతకడానికి అవసరమైనంత కంఫర్ట్గా బతకడానికి ఉండాలా, అంత డబ్బు సంపాదించాలా అనేది ఇంకో క్వశ్చన్. అది నువ్వు సంపాదిస్తున్న డబ్బు అనేది నీకు సరిపోతుందా లేదా, అది ఇంకో క్వశ్చన్. అది సో ఇక్కడ 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. 1, నీకు నచ్చిన పని నువ్వు చేయడం. ఫస్ట్ 1, నీకు నచ్చిన పని నువ్వు చేయడం. సెకండ్ 1, ప్రపంచానికి నచ్చిన పని చేయడం. థర్డ్ 1, బాగా డబ్బులు వచ్చే పని చేయడం. ఫోర్త్ 1, నువ్వు ఏ పనిలో స్పెషలిస్టువో ఆ పని చేయడం. ఇవి 4 కాంపోనెంట్స్. ఇందులో నువ్వు 1 అండ్ 4th కాంపోనెంట్లో ఉంటే, అంటే 1 నీకు నచ్చిన పని చేయడం, 4 నువ్వు ఎందులో స్పెషలిస్టో అందులో చేయడం. నీకున్నది ప్యాషన్. ఇప్పుడు ఈ ప్యాషన్లో ఉన్నప్పుడు ఇందులో ఇంకా బాగా ఇన్కమ్ని ఎలా నేను పెంచుకోవాలి, ఫైనాన్షియల్గా నేను ఎలా సెటిల్ అవ్వాలని ఆలోచించాను. ఇంకా ఇందులో 1 and 2 అంటే నీకు నచ్చిన పని, ప్రపంచానికి నచ్చిన పని. ఈ 1 and 2 కాంపోనెంట్స్ మధ్యలో గనక నువ్వు ఉంటే నీకున్నది మిషన్లో ఉండేటప్పుడు ఇంకా నీ స్కిల్ని ఎలా పెంచుకోవాలి, కొత్త విషయాలు ఎలా తెలుసుకోవాలి, వాటిని ఎలాగ నేను నా లైఫ్లో నేను అప్లై చేయగలగాలి, ఇంప్లిమెంట్ చేయగలగాలి అనే విషయం గురించి ఆలోచించాలి. 2 and 3 మధ్యలో ఉంటే ప్రపంచానికి నచ్చిన పని చేయడం, బాగా డబ్బులు వచ్చే పని చేయడం. ఇందులో ఉంటే నువ్వు ఆలోచించాల్సింది స్ట్రాంగ్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా చెక్కు చెదరని మనస్తత్వం, చెక్కు చెదరని ధైర్యం ఎలా ఉండాలి, ఇంకా డెడికేటెడ్గా ఎలా నేను వర్క్ చేయాలి. నేను అకేషన్ అంటారు, 2 and 3 మధ్యలో ఉండేదాన్ని అకేషన్ అంటారు. అంటే ఈ అకేషన్లో ఉండేటప్పుడు 2 and 3 కాంపోనెంట్స్ మధ్యలో ఉండేటప్పుడు చెక్కు చెదరని మనస్తత్వం, చెక్కు చెదరని ధైర్యం అలవాటు చేసుకోవాలి. ఇలా ఈ కాంపోనెంట్స్ మధ్యలో ఉంటూ ఒక్కసారి గూగుల్లో కానీ నెట్లో కానీ నేను చెప్పింది ఒకసారి కొట్టండి, IKIGAI ఇకిగాయ్ డయాగ్రామ్ అని కొడితే అందులో మనం ఏంటి అనేది మనకి తెలుస్తుంది. ఈ కాంపోనెంట్స్ మధ్యలో ఉండేటప్పుడు ఒకటే, నువ్వు బ్రతికున్నావు, ఒక లివింగ్ బీయింగ్గా నువ్వు ఉన్నావు. ఇప్పుడు నీ లైఫ్కు ఉండే పర్పస్ ఏంటి, నీ లైఫ్కు ఉండే ఎయిమ్ ఆర్ గోల్ ఏంటి. ఒక బాణాన్ని పట్టుకొని విడిచిపెట్టావు అంటే లక్ష్యం పెట్టుకొని లక్ష్యం కేసి గురి చూసి కొట్టిన బాణం అది ఒకలా వెళ్తుంది. ఏ లక్ష్యం లేకుండా గాలిలోకి వదిలిన బాణం కొంత దూరం వెళ్ళి కింద పడిపోతుంది. నీ లైఫ్ ఎలా ఉండాలో నిర్ణయించుకునేది నువ్వే. లక్ష్యం ఉండి జీవితాన్ని సక్రమంగా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతావు. లక్ష్యం లేని బాణంలాగా ఏదో ఉన్నాం, బ్రతికాం, తిన్నాం. ఒక్కొక్క 10-20 పిల్లలకి అంటుంది, పంది 20 పిల్లలకి అంటుంది. అలాగే నేను కూడా ఏదో ఈ ప్రపంచంలో మనుషుల అట్రాక్షన్లో పడి పెళ్లి చేసుకొని పిల్లలకి అంట, మా ఆయనతో కబుర్లు చెప్తా, మా ఆవిడ పొకడి లేపితే అవి తింటా, ఇలాంటి ఏదో పుచ్చు పొల్లు జీవితం గడపాలి, నాకేం నాలెడ్జ్ అక్కర్లేదు అనుకుంటే అది మీ కర్మ. జై శ్రీరామ్, జై హనుమాన్.